వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనతో పాటు అయితే డాక్టర్ నీలిమా గారు ఉన్నారు. అసలు ఎవరి డాక్టర్ నీలిమా గారు, ఏంటంత స్పెషల్, మనం ఇప్పుడు ఎందుకు మేడంని కలవడానికి వచ్చాము అన్నది నేను చెప్పను, మీరే చూసేద్దరు కానీ రండి. ఐపీ డే 2026లో ఒక వీడియో అయితే అంతర్జాతీయ స్థానంలో నిలిచింది. అయితే ఏంటి ఆ వీడియో అనేది మేడం మాటలో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆ వీడియోకి 20వ స్థానం రావడానికి గల కారణం ఏంటి? ఆ వీడియో పేరేంటి అసలు మా ప్రేక్షకులకి చెప్పండి. నమస్తే అండి, నేను డాక్టర్ నీలిమ, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఫ్యాకల్టీని. సో వైపో అనేది యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అండి. సో వైపో ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఐపీ డే కోసం వీడియో కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటారు. ఈ ఇయర్ 2026 థీమ్ ఏంటంటే ఐపీ అండ్ స్పోర్ట్స్. సో నేను మా యూనివర్సిటీలో ఐపీ టీచ్ చేస్తాను, ఇంకా స్పోర్ట్స్లో కూడా టీచ్ చేస్తాను. సో ఈ ఇంటర్సెక్షన్లో నేను ట్రెడిషనల్ స్పోర్ట్స్ని కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి కలరిపయట్ట అని కేరళ మార్షల్ ఆర్ట్ ఫామ్ని ఎగ్జాంపుల్ కింద పెట్టి తీయడం జరిగింది. ఒక 90 సెకండ్స్లోని మొత్తం మనం ఆ ప్రొటెక్షను ఒక స్టోరీలా బిల్డ్ చేసి వీడియోలో చూపించాలి. సో అది 90 సెకండ్స్లో చూపించడం వల్ల అది షార్ట్ లిస్ట్ అయ్యింది. లక్కీగా వైపో జ్యూరీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. షార్ట్ లిస్ట్ అయ్యి పబ్లిక్ ఓటింగ్కి పెడతారు. అంటే ఈ ఓటింగ్కి ఏమైనా ఉంటుందా మేడం? అంటే లింక్ ఏమైనది అనేది ఇస్తారా ప్రేక్షకులకి? అంటే మన ఇండియాలో ఉన్నవాళ్ళు, అంటే మన అంతర్జాతీయ స్థాయిలో ఇలా 20వ స్థానం వచ్చింది, ఇంకా ఫస్ట్ ప్లేస్ రావాలి అని, అంటే ఓటింగ్ అనే సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఆ ఓటింగ్ సిస్టమ్ ఎలా వేయాలి? ఒక లింక్ ఉన్నదండి, వెబ్సైట్కి కాంపిటీషన్ ప్లాట్ఫామ్ ఉన్నది. సో ఆ లింక్ మీకు షేర్ చేస్తే ఆ లింక్ స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవరైనా సరే విత్ ఎవ్రీ ఈమెయిల్ ఐడి, ఒక ఈమెయిల్ ఐడితో ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. వీడియో చూడొచ్చు, ఇంకా ఓటింగ్ కూడా చేయొచ్చు. ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ 5 votes అండి. 5 times క్లిక్ చేస్తే అక్కడ +5 అని వస్తుంది. సో ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. అంటే ఓన్లీ ఈ డాక్యుమెంటరీ ఇది ఒకటేనా మేడం? ఇంకా ఏమైనా చేశారా? అంటే చాలా కళలు ఉంటాయి మన ఏపీలో కావచ్చు, మొత్తం మన ఇండియాకి, అంటే కరసాము కావచ్చు, అలానే వివిధ రకాలు ఉంటాయి. వాటి మీద ఏమైనా చేశారా మీరు? నేను 2023లో ఏటికొప్పాక అని విశాఖపట్నం దగ్గరలో ఒక ఊరు ఉన్నది, వుడెన్ టాయ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద అప్పుడు థీమ్ ఐపీ అండ్ విమెన్ అండి. సో నేను అప్పుడు కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. విమెన్ ఎలా వాళ్ళ ఐపీ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది ఆ వీడియోలో చూపిస్తే అప్పుడు టాప్ 10లో ఈ వీడియో ఏటికొప్పాక వీడియో ఉన్నింది. అండ్ పబ్లిక్ ఓట్ చేశారు అండ్ సెకండ్ ప్లేస్ వచ్చిందండి ఇండియాకి. సో దీనివల్ల ఏంటంటే ఏటికొప్పాక వాళ్ళకి ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది, బట్ ఇంకొకసారి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో వాళ్ళ పేరు రావడం మొత్తం అందరికీ ఏటికొప్పాక అని ఒక ఊరు ఉందని. ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీలోనే చూసుకుంటే అదొక నేషనల్ లా యూనివర్సిటీ. సో దేర్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో వాళ్ళందరికీ తెలిసింది, మ్యామ్ ఏటికొప్పాక ఇలా ఉన్నదా, వుడెన్ టాయ్సా, మేము వెళ్తాం అక్కడికి చూస్తామని చెప్పి. ఇంకా అప్పటి నుంచి మాకు ఏమి, అంటే స్టూడెంట్స్ ఒక్కొక్కసారి ఫేర్వెల్కి అవి గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలనుకున్నా మేము ఏటికొప్పాక బొమ్మలే ఇవ్వడం మొదలుపెట్టాం. అంటే ఇట్స్ లైక్ రివైవింగ్ అవర్ ట్రెడిషనల్ కల్చర్ అండ్ ఆర్ట్. ఏమైనా ఇంకా ఏమైనా రీసెర్చ్ చేశారా? అంటే మన విజయనగరం జిల్లాలో ఇంకా చాలా మట్టుకి ఉన్నాయి. అంటే విజయనగరం అంటేనే కళలకు పుట్టినీళ్ళు, అలానే చాలా చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. అటువంటివి వాటిలో బొబ్బిలి వీణ ఒకటి. మరి దాని మీద ఏమైనా మీరు రీసెర్చ్ చేశారా? అవునండి, యాక్చువల్లీ 2025లో వైపో ఏంటంటే వీడియో కాంపిటీషనే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆర్టికల్స్ కూడా అనౌన్స్ చేస్తారు. దానికి కూడా సేమ్ థీమ్ ఉంటుంది. ఆ ఇయర్లో వీడియో కాంపిటీషన్కి ఏ థీమో ఆర్టికల్స్ కూడా సేమ్ థీమ్ ఉంటుంది. నేను 2025లో ఐపీ అండ్ మ్యూజిక్ అని థీమ్ అండి. సో ఐపీ అండ్ మ్యూజిక్ ఏంటంటే ట్రెడిషనల్ మ్యూజిక్ ఆర్ లైక్ కల్చరల్ మ్యూజిక్ని కూడా ఐపీ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఆ ఆర్టికల్లో రాశాను. అది బొబ్బిలి వీణ గురించే. సో అది కూడా పబ్లిష్ అయ్యింది. అది షార్ట్ లిస్ట్ అయ్యి పబ్లిష్ అయ్యి నేను బొబ్బిలికి వెళ్ళి రీసెర్చ్ చేయడం అదంతా వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇంకా మ్యూజిక్ ఎడిషన్లో పబ్లిష్ కూడా చేశారు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆన్లైన్ కాపీ కూడా ఉంది, కానీ ఫిజికల్ కాపీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో ఉంది. మీరు ఎవరైనా యునైటెడ్ నేషన్స్కి వెళ్తే యూ కెన్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. యాక్చువల్లీ నేను కూడా చూడలేదు. అంటే
ఇప్పుడు ఈ మీరు చేసినప్పుడు మూవీ ఏదైతే ఉందో ఈ వీడియో అదైతే అంటే మన ఫస్ట్ ప్లేస్కి రావడానికి ఓటింగ్ కోసం మరొక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్పండి క్లియర్గా. సో ఓటింగ్ ప్రాసెస్ ఏంటంటే నేను చెప్పినట్టు ఒక లింక్ ఉంటుంది, ఈవెన్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటింగ్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. వీడియో చూడొచ్చు, ఇంకా ఓట్ అని పర్పుల్ కలర్లో ఉంటుంది. ఆ ఓట్ మీద క్లిక్ చేస్తే 5 టైమ్స్ క్లిక్ చేయాలి. 5 ఓట్స్ మన కలరిపయట్టకి అవుతుంది. In case if you can vote, you can make India win at the international platform. Thank you. కదా మేడం అయితే అంటే చాలా చక్కగా వివరించారు. ఆ చేసిన వీడియో కోసం అంటే ఈ వీడియో మన మొత్తం ఇండియాలోనే నిలవాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో 20వ ప్లేస్లో నిలిచింది. మరి అటువంటప్పుడు ఫస్ట్ ప్లేస్ రావాలి అని అంటే మన అందరం కూడా సపోర్ట్ చేసి ఆ వీడియోకి ఏదైతుందో కలేరా పట్టు ఆ వీడియోకి ఓటు వేసి ఆ కొందరైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సపోర్ట్ చేసి మన ఇండియాకి పేరు ఇంకా తీసుకురావాలని అయితే సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.